హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఫుల్లీ ఫర్నిచర్ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం బోడుప్పల్ రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి మనకి వివేకానగర్ కాలనీలో ఉంది, రోడ్ నెంబర్ 3లో ఉందన్నమాట. 160 స్క్వేర్ యార్డ్స్ 32x45 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. ఫుల్లీ ఫర్నిచర్డ్, అద్భుతంగా డిజైన్ చేశారు. సో ప్రాపర్టీ ముందు మనకి 30 feet రోడ్ ఉందన్నమాట. మనకి ఇది వివేకానగర్ కాలనీలో ఉంది, బోడుప్పల్లో ఉందన్నమాట. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. చూస్తున్నారు కదా, ఎలివేషన్ అయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. అదేవిధంగా లోపలికి వెళ్ళే ముందు మనకి ఇది గేట్ 10 feet గేట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి షటర్ తీసుకున్నారండి. పక్కకే మన కమర్షియల్స్ పర్పస్ షటర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బొటిక్స్ కానీ లేకపోతే కిరాణా షాప్ అలాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి 10 feet గేట్ చూస్తున్నారు కదా, మనకి ర్యాంప్ గిట్ట మనకి కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. లోపలికి వచ్చేసి ఇది పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పైన గిట్ట ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. అసలు ఫాల్ సీలింగ్ అయితే అదిరిపోయింది అనమాట. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో షటర్ కమ్ ఒక రూమ్ తీసుకున్నారండి. సో కింద వచ్చేసి మనకి షోకేజెస్ చూడండి ఎంత బాగా తీసుకున్నారో, మంచిగా బ్యాక్ సైడ్ మొత్తం మంచిగా నీట్గా తీసుకున్నారు. ఇక్కడ మనకి గణేశుని విగ్రహం తీసుకున్నారు. అదేవిధంగా చక్రవర్తి మహారాజు తీసుకున్నారు. చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో మనం లోపలికి వెళ్ళే ముందు ఇట డోర్స్ చూడండి, కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. మంచిగా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి, హాల్ కమ్ కిచెన్ అనమాట. సో మనకి ఇది కంప్లీట్గా సింగిల్ రూమ్ ఇచ్చారు. ఇందులోనే మనకి ఎల్ షేప్లో కిచెన్ తీసుకున్నారు రెంటర్స్ కోసం. అదేవిధంగా సింక్ కానీ ట్యాప్స్ కానీ మనకి విండో ఇచ్చారు. వాల్కి మొత్తం టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా నీట్గా తీసుకున్నారు. కిచెన్ పక్కకి మనకి పూజ గది తీసుకున్నారండి. ఇది కూడా చాలా స్పేషియస్గా. డోర్స్ చూడండి ఎంత మంచిగా తీసుకున్నారో, మంచిగా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగా తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం టైల్స్, అదేవిధంగా విండో, పైన ఫాల్ సీలింగ్ చాలా నీట్గా తీసుకున్నారు. ఇది మనం కంప్లీట్గా రెంటర్స్ కోసం డిజైన్ చేశారండి. ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి ఒకటి. ఇది కంప్లీట్గా రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. షవర్ కానీ ఫాల్ సీలింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ ఇంకో సింక్ తీసుకున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి షటర్కి కనెక్టివిటీ రోడ్ అండి, వచ్చేసి షటర్కి కనెక్టివిటీ అనమాట. చూస్తున్నారు కదా. సో మనకి రెంటర్ ఉండేట వాళ్ళకి ఈ రూము, అదేవిధంగా షటర్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. అసలు మనకి రెంటర్స్ కోసమే ఇంత మంచిగా నీట్గా డిజైన్ చేస్తే, ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ కోసము మంచి ఫుల్లీ ఫర్నిచర్డ్ డిజైన్ చేశారండి. పైకి వెళ్ళేటప్పుడు మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా తీసుకున్నాడు. ఇక్కడ మనకి ట్యాప్ ప్రొవిజన్స్ కానీ మనకి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ కానీ అన్నీ ఇచ్చారనమాట. సో మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళేటప్పుడు మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇవిట కంప్లీట్ గ్రానైట్ తోటి తీసుకున్నారు. ఇక్కడ మనకి విండో తీసుకున్నారు, 2 windows, వెంటిలేషన్ బాగుంది కూడా. అలాగే మనకి ఇక్కడ కబోర్డ్ తోటి ఒక బాక్స్ తీసుకున్నారు, లైక్ చెప్పులు కానీ షూస్ కానీ పెట్టుకోవడానికి. సో మనం పైకి వెళ్దామండి. పైకి వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. బాల్కనీ చూస్తున్నారు కదా, మనకి చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్రేమింగ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, అసలు మనకి మంచిగా నీట్గా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా నీట్గా తీసుకున్నారు అనమాట. అదేవిధంగా ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్ ఇడంగా. అదేవిధంగా లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి 3 feet గల్లీ తీసుకున్నారు, లాస్ట్కి వాష్ ఏరియా తీసుకున్నారు అనమాట. సో లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ కావంగానే అసలు ఎంత బాగుంది చూడండి. అసలు యాంబియన్స్ కానీ అసలు మనకి లైటింగ్ కానీ మంచిగా తీసుకున్నారండి. ఇది హాలు, జస్ట్ హాల్లోనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా, మంచిగా కబోర్డ్స్ తోటి లైటింగ్ కానీ మనకి ప్రొఫైల్ లైట్స్, పక్కన గ్లాసెస్ విత్ యాంబియన్స్ అన్నీ మంచిగా. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, చాలా నీట్గా తీసుకున్నారండి.
చాలా బాగా తీసుకున్నారు. ఓనర్కి మంచి టేస్ట్ ఉందండి. ఎందుకనంటే చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా డిజైన్ చేశారు. కింద డ్రా సీట్ ఇచ్చారు అనమాట మనకి. అదేవిధంగా హాల్లో మనకి కంప్లీట్గా టైల్సే తీసుకున్నారు, వైట్ టైల్స్. వీట బిగ్ సైజ్ తీసుకున్నారండి. పక్కకే మనకి కృష్ణుడి బొమ్మ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాడో కృష్ణుడు. మంచిగా వాల్కి మొత్తం డిజైన్ చేశారు. పైన ప్రొఫైల్ లైట్స్ కానీ చాలా బాగా తీసుకున్నారు అనమాట. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఓనరు. వచ్చేసి మనకి హాల్లో గిట రైట్ సైడ్ వచ్చేసి మనకి ఒకటి విండో తీసుకున్నారండి. ఇది గిట మనకి 4x4 విండో, యూపీవీసీ విండో తీసుకున్నారు. పక్కకి మనకి మంచి అంబియన్స్ చూస్తున్నారు కదా. అసలు మీరు ఎక్కడ చూసి ఉండరండి. డైరెక్ట్ ఇవి ఓనర్ డిజైన్ చేసుకుంటారు అనమాట. కట్టుకున్న వాళ్ళు గిట ఓనర్ గిట ఇంత మంచిగా కట్టుకోరు, అంత బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు. కర్టెన్స్ కానీ అన్నీ రెడీ టు మూవ్. ఇంకా మీకు ఏ వర్క్ లేదనమాట, డైరెక్ట్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా సోఫాస్ తీసుకున్నారు. ఎంత బాగా తీసుకున్నారు చూడండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. వాళ్ళకి మొత్తం మనకి డిజైన్ చూడండి ఎంత బాగా తీసుకున్నారో. మంచిగా వాళ్ళకి నీట్గా లేటెస్ట్ డిజైన్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా విత్ ఫ్యాన్స్ కానీ మంచిగా లైటింగ్ కానీ ఎంత బాగా తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో మనం హాల్ చూసాం కదా, నెక్స్ట్ డైనింగ్కి వెళ్దాం. డైనింగ్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ కూడా వాళ్ళే డిజైన్ చేశారనమాట. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. పైన ఫాల్ సీలింగ్ కానీ మనకి విత్ ఫ్యాన్స్ ఇచ్చారు. అదేవిధంగా డైనింగ్లో లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే మంచిగా నీట్గా డిజైన్ చేసుకున్నారు. అన్ని షెల్ఫ్స్ కానీ షెల్ఫ్స్లో మంచిగా టాయ్స్ ఎట్లా పెట్టారు చూడండి. పాట్స్ కానీ చాలా బాగా తీసుకున్నారండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ఇచ్చారు. మనకి మిర్రర్ కానీ సింక్ కానీ ఎంత బాగా ఇచ్చారు. రెడీ టు మూవ్ అనమాట. ఇక్కడ మనకి ఏమైనా షోకేస్ టైం పెట్టుకోవడానికి అలా డోర్స్ ఇటు ఇచ్చారనమాట, గ్లాస్ డోర్స్. ఇక్కడ ఇటు చూడండి ఎంత బాగా తీసుకున్నారు. లైటింగ్ కానీ ఇక్కడ మనకి బుద్ధుడు విగ్రహం తీసుకున్నారు. ఇక్కడ స్విచ్ బోర్డు తీసుకున్నారు. చాలా బాగా తీసుకున్నారండి. డిజైన్ మాత్రం అద్భుతంగా తీసుకున్నారు అసలు. సో మన డైనింగ్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒకటి వాష్ ఏరియా తీసుకున్నారండి. ఇదిట చాలా స్పేషియస్గా చూడండి, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ ఇట మనకి ట్యాప్ ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి వాష్రూమ్ తీసుకున్నారండి. సో ఇక్కడ ఇట మనకి వెస్టర్న్ తోటి వాష్రూమ్ తీసుకున్నారు ఒకటి బయట. చూస్తున్నారు కదా పై వర్క్ టైల్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కానీ అన్నీ నీట్గా తీసుకున్నారండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. సో నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. కిచెన్కి వెళ్ళే ముందు ఇక ఈ యాంబియన్స్ చూడండి. అసలు ఎంత బాగా తీసుకున్నారు. టాయ్స్ తోటి చాలా బాగా తీసుకున్నారు అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. పైన లైటింగ్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది వచ్చేసి యూ షేప్డ్ కిచెన్ తీసుకున్నారు అనమాట. కంప్లీట్గా కబోర్డ్సే అండి. చుట్టూ కబోర్డ్స్ లైటింగ్ కానీ మంచి థీమ్ తోటి చూస్తున్నారు కదా. మంచి థీమ్ తోటి తీసుకున్నారు. కబోర్డ్స్ కానీ లైటింగు, వాళ్ళకి టైల్స్ కానీ పైన ఫాల్ సీలింగ్ చూడండి. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కింద ఇట మనకి కంప్లీట్గా కబోర్డ్సే తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి ఓనరు. తను ఉండడానికి కట్టించుకున్న విధంగా ఉంది. చూస్తున్నారు కదా రెడీ టు మూవ్ అనమాట. అన్ని డ్రాస్ కానీ ఇక్కడ చూడండి సింక్ ఇచ్చారు. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ రెడీ టు మూవ్ అనమాట. సో ఇక్కడికి విండో తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి పూజ గదండి. పూజ గది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మంచిగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఎంత అద్భుతంగా ఉన్నాడు చూస్తున్నారు కదా. పైన చూడండి ఓంకారం, పైన ఫాల్ సీలింగ్ చూడండి. అదేవిధంగా మనకి డోర్స్ చూసినట్టయితే డోర్స్ ఇటు ఎంత బాగున్నాయి చూడండి. మంచిగా ఫ్యామిలీ వచ్చి పూజ చేసుకునే విధంగా అద్భుతంగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. అసలు మనకి హాల్ కిచెన్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటే స్ట్రేట్గా వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో అద్భుతం ఇది ఒకటి. ఎందుకనంటే విత్ బెడ్ చూస్తున్నారు కదా అంత రెడీ టు మూవ్. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ మంచి బెడ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఒక విండో, అదేవిధంగా అక్కడ ఒక విండో. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా తీసుకున్నారో విత్ ఫ్యాన్స్ అన్నీ. అదేవిధంగా ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా వాళ్ళకి మొత్తం ఇట్లా తీసుకున్నారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం కబోర్డ్సేనండి. మంచి థీమ్ తోటి తీసుకున్నారు కబోర్డ్ సీటంగా చూస్తున్నారు కదా. మంచి థీమ్ అనమాట. చాలా బాగా తీసుకున్నారు కబోర్డ్ సీటంగా.
అదేవిధంగా ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ ఇట మంచిగా తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ తీసుకున్నారండి. సో ఇక్కడ ఇటు చూస్తున్నారు లైటింగ్ కానీ షవర్ కానీ మనకి పైన విండో కానీ ఎగ్జాస్ట్ పైన ఫాల్ సీలింగ్ లేటెస్ట్ టెక్నాలజీ తీసుకున్నారండి ఇందులో ఇట. అండ్ అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మిర్రర్ గిట్ట తీసుకున్నారు. చాలా బాగా తీసుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అదేవిధంగా లాక్ సిస్టమ్ ప్రతి డోర్కి ప్రతి రూమ్కి లాక్ సిస్టమ్ తీసుకున్నారు. పక్కకి మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఇటు మనకి మంచిగా బెడ్ తీసుకున్నారు విత్ బెడ్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. చూస్తున్నారు ఇక్కడ కబోర్డ్ చూడండి, పైన నీట్గా ఫాల్ సీలింగ్ ఫ్యాన్. అదేవిధంగా ఇక్కడ మనకి మంచిగా పిల్లల కోసం ఇక్కడ టేబుల్ టైప్ తీసుకున్నారు. ఇట్లా స్విచ్ బోర్డ్ ప్రోజ్ మంచిగా తీసుకున్నారు. ఇక్కడ కబోర్డ్స్ కానీ ఇక్కడ హ్యాండ్ వాష్ తీసుకోవడానికి సింక్ ఇచ్చారు. పక్కకి మిర్రర్ తీసుకున్నారు. అదేవిధంగా ఆపోజిట్ మనకి వాష్రూమ్. ఇది వెస్టర్న్ తీసుకున్నారండి. వెస్టర్న్ మంచిగా ఇక్కడ చూడండి లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం చూడొచ్చు ఎంత టెక్నాలజీ వాడారో ఇందులో. చాలా బాగా తీసుకున్నారు. జస్ట్ షవరే మనకి సపరేట్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇది వెస్టర్న్ తీసుకున్నారు. ఇక్కడ ఇటు మంచిగా వాళ్ళకి మొత్తం టైల్స్ పై వరకు తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ ఇటో తీసుకున్నారు. మంచిగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ స్పేస్ ఉందండి. ఇది బాల్కనీ స్పేస్. ఇక్కడ నుంచి చూస్తే మనకి కాలనీ మొత్తం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది వివేకనగర్ కాలనీ అనమాట. ఎంత బాగా తీసుకున్నారో చూస్తున్నారు కదా. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. మంచి కన్స్ట్రక్షన్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ. మీకు పైకి టెర్రస్ పైకి వెళ్ళి మీకు ప్రైస్ రివీల్ చేస్తాను. సో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇట కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. ఇక్కడ మనకి విండోస్ ఇచ్చారు. ఇక్కడ 2 windows తీసుకున్నారు అనమాట. పైకి వెళ్ళేటప్పుడు హెడ్ రూఫ్ గిట్ట కంప్లీట్గా స్లాబ్ తీసుకున్నారు. మనకి రేకులు కాకుండా స్లాబ్ తీసుకున్నారు. సో పైకి వచ్చేస్తే ఇది టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారా, కింద ఫ్లోరింగ్ మొత్తం చేయించారు వాటర్ ప్రూఫింగ్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనకి వాటర్ ప్రొవిజన్స్ ఇచ్చారు. 2 tanks తీసుకున్నారు, ఒకటి బోర్ కోసం, ఒకటి మున్సిపల్ వాటర్ కోసం. సో ఒకసారి చుట్టూ ప్రాపర్టీస్ చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్స్. నెంబర్ 3 అనమాట. 160 square yards 32 into 45 dimensions వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకి 30 feet రోడ్ ఉందండి. 3700 SFTలో కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో లేటెస్ట్ కన్స్ట్రక్షన్. ప్రాపర్టీ పక్కనే ఇంకో ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అవుతుంది చూస్తున్నారు. సో ఇక్కడ ఇట మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. సో ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటున్నారా, 1,75 lakhs చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. ఇలాంటి ప్రాపర్టీ మీకు ఛాన్స్ ప్రాపర్టీ అండి, ఎందుకంటే మళ్ళీ దొరకదు. బోడుప్పల్ మనకి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మంచి ప్రాపర్టీ వివేకనగర్లో ఉంది. సో అస్సలు మిస్ చేసుకోకండి. సో ఫుల్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్ ఓనర్ నెంబర్ని కన్సల్ట్ కాండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.